నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. 60,000 కోట్ల రూపాయల విలువగల విశాఖ డ్రగ్స్ పై బడా మాఫియా నేతల కన్ను పడిందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే విశాఖ డ్రగ్స్ ఎన్నో మలుపులు తిరుగుతుంది, ఎవరెవరో పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో కొంతమంది మాఫియా నేతలు ఈ డ్రగ్స్ పైన, ఈ 60 కోట్ల విలువైన డ్రగ్స్ పైన పడినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా వాళ్ళ కన్ను పడితే నెక్స్ట్ జరిగే పరిస్థితులు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉంటుందమ్మా కన్ను. అసలు వాళ్ళకు ఒక పర్సనల్ డిటెక్టివ్ టీమే ఉంటుంది, ప్రైవేట్ డిటెక్టివ్ టీంలు కూడా పనిచేస్తూ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే 25,000 కోట్ల డ్రగ్ అది. 25,000 కోట్లు అంటే జస్ట్ ఊహించండి. మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే దాని గురించి ఆర్టికల్స్లోను బుక్స్లో చదివి అవగాహన, దాన్ని ఎంతవరకు లైవ్లో కూడా నేను చూడలేదు, అంటే మీడియాలో ఎట్లా చూడడమే. కానీ చిన్న చిన్న శాచెట్లు లాగా ఉంటాయి, ఇంతే ప్యాకెట్లు ఉంటాయి. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? సినిమాలు గట్రా చూపిస్తూ ఉంటారు. ఆడ ఒక 5,000 అంత ఇస్తే చిన్న ప్యాకెట్ ఇస్తూ ఉంటాడు. అంటే జస్ట్ గ్రామ్స్లో ఉన్న దాన్ని 5,000 10,000కి ఇచ్చి కొనుక్కుంటుంటారంటే అసలు మిగతా 25,000 కోట్లు అంటే అది ఎన్ని వేల కోట్ల డ్రగ్ అయింటుందో ఊహించండి ఒకసారి దాని విలువ. మనలాంటి వాళ్ళకి అది రాదు, ఆ థాటే ఉండదు. డ్రగ్ దొరికిందా, దాంతో ఏం చేసుకుంటారు, పళ్ళు దోముకుంటారా అన్నట్టుగా ఉంటుంది మనకి. కానీ దాని విలువ తెలిసిన వాడికి 1,000 కోట్లు అంటే జీవితాలు నాశనం చేసేది అది క్లియర్ కట్. అయితే ఇప్పుడు మనకు సినిమాలో కూడా చూస్తున్నాను, నేను ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో చెప్పాను, ప్రతి దందా కానీ హవాలా దందా కానీ ఏది తీసుకున్నా దాని వెనక ఒక అధికారి, ఆ అధికారిని నడిపించేది ఎవడు? ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు. ఎందుకు? అధికారాలకి వాళ్ళకి పై చేయిగా ఉండి వాళ్ళకి ఆర్డర్స్ పాస్ చేసేది ప్రజాప్రతినిధి అయితేనే అధికారి భయపడతాడు, వింటాడు. ఇంకెవడు చెప్తే వింటాడా? వినడు. ప్రజాస్వామ్యం కాబట్టి. ఆ బడా రాజకీయ నేత వెనక కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ మనకు తెలియదు, అది వాళ్ళు రారు. వాళ్ళ అండర్లో ఇలాంటి రాజకీయ నాయకులు ఎంతమంది ఉంటారు? వాళ్ళకి జస్ట్ ఒక పార్టీ ఫండో లేదంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ అవ్వడానికి ఏదో, అంటే సినిమాలో కూడా చూస్తున్నాం కదా. మనకి రీసెంట్గా సైంధవ్ సినిమా వచ్చింది వెంకటేష్ గారిది కదా. ఆ డ్రగ్స్ పిల్ల ఎంత ఇబ్బంది పడుతుంది తర్వాత. అంటే సినిమా కాబట్టి వాళ్ళందరినీ నాశనం చేసి చంపేసి ఒక సామాన్యుడు ఏం చేయగలుగుతాడమ్మా? ఆ కనీసం వాళ్ళ గేటు వరకైనా వెళ్ళగలుగుతాడా? ఆ బడా వ్యక్తులు ఒకవేళ తెలిసిన ఎవరు ప్రూఫ్ ఎవరు? సినిమాలో చూపించినట్టు ఈజీగా బెడ్రూముల్లోకి హాల్లోకి వెళ్ళిపోలేరు ఎవరు, వాళ్ళంత పకడ్బందీగా ఉంటారు. ఇకపోతే విక్రమ్ వచ్చింది కమల్ హాసన్ గారు, చూసారా? అందులో కాన్సెప్ట్ ఏంటి? డ్రగ్స్ గురించి. ఎస్, ఎట్లాగే ఒక పెద్ద కొన్ని వందల కిలోల డ్రగ్ కంటైనర్ ఏమైంది అనేది విలన్స్ ట్రేస్ చేస్తుంటారు. ఆ విలన్కి ఒక పెద్ద బడా పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేస్తూ ఉంటారు, కానీ ఇంకో పోలీస్ అందులో ఉంటాడు. అయితే ఈ ఒక పోలీస్ ఆఫీసరు దాన్ని కనుక్కోవడంలో పట్టుకోవడంలో విఫలమయ్యి చనిపోతాడు. క్లైమాక్స్ లో మనకు తెలిసింది ఏంటంటే ఆ చనిపోయిన పోలీస్ ఆఫీసర్ తండ్రే విక్రమ్ అని. ఒకప్పుడు సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసిన విక్రమ్ మళ్ళీ సమాజం కోసం కొడుకు ఎవరైతే బలి తీసుకున్నా వాళ్ళ కోసమైనా ఆ డ్రగ్స్ ని వాళ్ళ చేతికి అందకుండా చేయాలి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుంది? ఖచ్చితంగా ఎన్ని వేల కోట్ల డ్రగ్ అక్కడ ఉందంటే కనీసం ఒక బ్యాగ్ తీసుకెళ్ళిపోయినా మీకు అర్థమవుతున్నాయి. ఒక్కొక్క బ్యాగ్ వెయిట్ రైస్ బ్యాగ్లో 25 కిలోల బ్యాగ్ అది. అలాంటివి 25,000 ఉన్నాయి. సారీ, 1000 బ్యాగులు ఇంటూ 25 కిలోలు, 1000 ఇంటూ 25,000 కిలోల బ్యాగులు అవి. మీకు అర్థమైందా? సో అట్లాంటిది ఎంతమంది కన్ను వేసి ఉంటారు? డ్యాగ కన్నులు. ఏ ఒక్కటి కన్ను సైడ్ అయినా, ఒక్క బ్యాగ్ని సైడ్ చేసినా కొన్ని కోట్లు రా. ఎంతమందికి సుఫారీలు ఇచ్చి దాన్ని ఎలాగైనా అందులో చోటు కొట్టుకురండి, లేదంటే వాళ్ళ ఆ కంటైనర్ నుంచి ఎలాగైనా దొంగిలించుకురండి అని చెప్పి ఎంతమంది ఎన్ని రాబందులు మూగుంటాయి. సో దీనికి సెంట్రల్ ఖచ్చితంగా ఎవడెవడు ఇప్పుడే కరెక్ట్గా దొరుకుతాడు రా ఎరవేస్తా అన్నట్టుగా చూస్తారు. దీనికి సెంట్రల్కి సంబంధించినవన్నీ కూడా ఎవరి అండర్లో ఉంటాయి? హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటాయి. అమిత్ షా గారు ఖచ్చితంగా, ఆబ్వియస్లీ అమిత్ షా గారే. ఇప్పుడు అది ఛాలెంజ్ కూడా ఆయనకి. ఎవరు ఏ బడా నేత తెప్పించాడు, లేదంటే ఎక్కడున్న బడా బిజినెస్ మ్యాన్ ఎవడు ఏంటి, మళ్ళీ అని పట్టుకుంటారు. జాగ్రత్త. ఆల్రెడీ ఇంటెలిజెన్స్లో కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంటుంది ఎవరిది ఏంటి. మనకి మీడియాకి లీక్ చేయకపోయి ఉండొచ్చు, కానీ ఇంకా కొంతమంది దొరికితే ఏం చేస్తారంటే, బాబు మీకు ఎంత ఇస్తాం, మీరు కావాలంటే కేసు ఫైల్ చేయండి, మా పేర్లు బయటకు రాకుండా చూడండి, మీరు పట్టుకోండి, దాన్ని స్మాష్ చేసి ఏమేమి చేయండి, బట్ మా పేర్లు రాకూడదు అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళ భవిష్యత్తు పోతుంది, రాజకీయ భవిష్యత్తు పోతుంది, మిగతా ఉద్యోగ భవిష్యత్తు పోతుంది. దాని మీద ఎంతమంది అందులో చెయ్యి వేసున్నారో ప్రముఖులు. సో వాళ్ళందరికీ జీవితాలు పోతాయి కాబట్టి అవును ఏమైంది, 8,000 కోట్లు కావాలో చెప్పండి అన్నట్టు మాట్లాడతారు డీల్. ఇవన్నీ ఒకసారి ఆలోచించండి, ఊహించుకుంటే
భలే అంటే ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చూశాను నేను, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంటర్వ్యూ ఒకసారి యూట్యూబ్లో. ఆ ఇంటర్వ్యూలు చూసినప్పుడైతే ఇట్లాంటివి హవాలా విషయాలు, వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి ఎంత ప్రెజర్ ఉంటుంది ఆ పోలీస్ ఆఫీసర్కి, వాళ్ళు అటు అనలేక ఇటు అనలేక మధ్యలో వాళ్ళు నలిగిపోయి, కానీ చాలా జాగ్రత్తగా ట్యాక్లింగ్ చేస్తారనమాట. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు, లేదంటే వీళ్ళు తెల్ల దిగిపోతుందట. అంత పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా ఉంటుందమ్మా? వాళ్ళ దృష్టిలో ఆ కోడి ప్రాణంలాగా చూస్తారు మనుషుల్ని. అన్ని వేల కోట్ల ప్రొడక్ట్ ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు సినిమాలు ఎగ్జాంపుల్ చెప్తుంటే ఎంత చిన్న చిన్న డ్రగ్స్నే అన్ని వందల వేల్లో కలెక్ట్ చేస్తున్నప్పుడు 25,000 కిలోల డ్రగ్ అయినప్పుడు ఎంత ఉంటుందమ్మా ఊహించండి ఒకసారి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక దేశ బడ్జెట్ మనకు సెటిల్ అయిపోద్ది. పేదవాడు అంటే ఉండడు. ఇవన్నీ ఆలోచిస్తే ఒక్కసారి ఎటుపోతుందిరా అనిపిస్తుంది. కానీ నలుగురితో నారాయణ వెళ్తుండాలి, చూస్తుండాలి. అమిత్ షా లాంటి వ్యక్తి ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ఏజెంట్లను పెట్టి ఎక్కడ ఉంది ఏంటి దానికోసం నిఘా పెడతారు, ఖచ్చితంగా పెడతారు. ఇప్పుడు అందుకే కొంతమంది ఏం చేస్తారు, అమ్మో ఇప్పుడు కానీ మనం ఇన్వాల్వ్ అయితే మనం దొరికిపోతామని అనుకోరు. ఇంకొంతమంది ఏం కాదులే, దొరికితే శిక్ష, దొరకపోతే జాక్పాట్ కదా, లైఫ్ సెటిల్ కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ దొరికే వాళ్ళ కోసం ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలన్నీ కూడా పనిచేస్తాయి. అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఉన్న టీంలన్నీ కూడా వైజాగ్కి ఎంటర్ అవబోతున్నాయని సమాచారం. అంటే ఇక్కడ చాలా వరకు చూస్తుంటే కొంతమంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ నేతలు ఉన్నారో వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళ మీద శిక్షలు పడే అవకాశం ఉందంటారు ఒకవేళ దొరికితే, వాళ్ళ పేర్లు తెలిస్తే? అప్పుడు అదే అంటున్నాను కదా, వీళ్ళు ఏం చేస్తారు, దొరికాడా ఓకే, దొరకలేదా ఓకే, దానికి 2 రకాలుగా ఉంటాయి. మళ్ళీ ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది సెంటర్లో. దొరికింది అనుకోండి జాగ్రత్తగా అట్టి పెడతారు. అట్టిపెట్టి సమయం వచ్చినప్పుడు ఎప్పుడు కొండ వదల కొట్టాలో కొడతారు, లేదా వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటారు. ఎప్పుడైనా రాజకీయ నేపథ్యంలో వాళ్ళ పదవులు పోయే సమయానికి, లేదంటే వాళ్ళకి సపోర్టింగ్ సమయానికి ఏమైనా ఇబ్బందులు కలిగితే అప్పుడు ఈ పావుల్ని వాడతారు. వాళ్ళ అమ్ముల పొదిలో ఈ అస్త్రాలన్నీ కూడా అట్టి పెట్టుకుంటారు. ఏ అవసరం వచ్చినప్పుడు ఆ అస్త్రం బయటకు తీస్తారు. అంటే మొన్న కవిత మీద వాడినట్టు అంటారా? మేబీ అంటే మొత్తానికైతే వీళ్ళ జుట్టు అమిత్ షా గారి చేతిలో ఉందనుకోవచ్చా? ఎవరైతే ఇప్పుడు తప్పు చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ జుట్టు అమిత్ షా గారి చేతిలో ఉంది. ఆ చేతిలో ఉన్నప్పుడు ఏ విధంగా లొంగ తీసుకుంటారో మనం ఇంకా ఫ్యూచర్లో చూస్తాం. అది ఇప్పుడు మనకు తెలియదు ఎలా ఉంటుందంటే, కొన్ని రోజులు పోయాక ఇప్పుడు నిజం దాగదమ్మా. ఇప్పుడు ఆయన ఎవరు, సుకేష్ చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన లెటర్లు రాస్తున్నాడు, ఆయన ఎప్పుడూ అరెస్ట్ అయ్యాడు. ఆయన అరెస్ట్ అయ్యాడు, వీళ్ళు ఎవరికి సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఆయనతో అంటున్నాడు, నాకు పట్టించుకోలేదు కదా, ఇప్పుడు చూడండి రా మీరు, ఒక్కొక్కడు దొరుకుతాడు, నిజం ఎప్పుడు దాగదు. 3 నెలలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు ముఖ్యమంత్రిగా ఉండి. ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత అరెస్ట్ అయిన ఎంతమంది ఉన్నారు? లాలూ ప్రసాద్ యాదవ్ గారు, జయలలిత గారు, చౌతాలా గారు, ఇలా అందరూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఈయన ముఖ్యమంత్రి పదవులు ఉంటుండగా అరెస్ట్ చేశారంటే ఎటువంటి పకడ్బందీగా దొరకకపోతే వీళ్ళకి అరెస్ట్ చేస్తారు చెప్పండి. కాబట్టి ఏదైనా పాపాల తూము అది నిండాలంటారు. నిండితే